నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ హరిత. కలర్స్ గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. ఇండియా వైడ్ గా కలర్స్ కి 50+ బ్రాంచెస్ ఉన్నాయి. కలర్స్ లో జాయిన్ అయి చాలా మంది, లక్షలాది మంది వెయిట్ ని తగ్గించుకుంటున్నారు. అందులో ఇద్దరు హరిశంకర్, రోహిత్. ఇద్దరు, ఒకరు 3 నెలల్లో 25 కేజీలు తగ్గగా మరొకరు 6 నెలల్లో 25 కేజీల వెయిట్ లాస్ అయ్యారు. అది ఎలా సాధ్యం, ఏ విధంగా వాళ్ళు చేశారు అనేది కనుక్కుందాం. స్టూడియోకి వచ్చారు వాళ్ళు. నమస్తే హరిశంకర్ గారు. నమస్తే రోహిత్ గారు. ఎలా ఉన్నారు? ఇప్పుడు హ్యాపీనా? నేను ఒక్కొక్కరితో మాట్లాడతాను. హరిశంకర్ గారు, మేడం ఎంతో ముందు ఎంత వెయిట్ ఉండే మీరు? ఇంత ముందు నేను కలర్స్ రాకముందు 103 కిలోలు ఉన్నా మేడం. 103. ఓకే. ఇప్పుడు 78. ఎన్నాళ్ళు అవుతుంది జాయిన్ అయ్యేదాన్ని? 3 months మేడం. 3 months లో దాదాపు 25 కిలోలు వెయిట్ తగ్గారు. ఎస్ మేడం. ఎలా, ఎట్లాంటి డైట్ ఫాలో అయ్యారు, ఏంటి అనేది వాళ్ళు చెప్తారా? ఇచ్చిన ట్రీట్మెంట్ మేడం, కలర్స్ వాళ్ళు ఇచ్చిన ట్రీట్మెంట్, దాన్ని మేము కరెక్ట్ గా ఫాలో అయ్యారు. ఫాలో అయ్యాం మేడం. అంటే ఎలా తెలిసింది మీకు కలర్స్ లో జాయిన్ అయితే వెయిట్ లాస్ అవుతామని ఎలా తెలిసింది? మాది ఒకటి ఏంటంటే, ఒక 83 మాది ఒక SSC బ్యాచ్ ఉంటుంది మేడం. వాళ్ళు నాకు సజెస్ట్ చేసారు అనమాట, ఇట్లా ఉంటది కలర్స్ లో బాగుంటది, మీరు జాయిన్ అయితే బాగుండని మా మిత్రులు, మా క్లాస్మేట్స్ అందరు వచ్చి ఇక్కడ జాయిన్ చేసారు అనమాట. మొదట నేను కలర్స్కి వెళ్ళి చూసినప్పుడు ఇది సాధ్యమా అనిపించింది మేడం. నాకు చెప్తా ఉంటారులే ఇది ఏమి అనుకున్నా నేను. తర్వాత నేను చూస్తా చాలా ఇన్స్పైర్ అయ్యాను. అంటే ఫస్ట్ టైం మీరు వెళ్ళినప్పుడు ఎలా అనిపించింది? రిసీవింగ్ ఎలా ఉంది? కన్సల్టేషన్ లో మీకు ఏం చెప్పారు? రిసీవింగ్ చాలా బాగుంది మేడం. రిసీవింగ్ చాలా బాగుంది. వాళ్ళు చెప్పే విధి విధానం చాలా బాగుంది. వాళ్ళు ఒక్కొక్క డే మనకు ఈ విధంగా చెప్పుకుంటే, వాళ్ళు ఇచ్చిన డేట్స్ ఉంటాయి కదా మేడం, అది కూడా మనకు ఒకవేళ మనం మిస్ అయినా కూడా కలర్స్ వాళ్ళే మనకు ఫోన్ చేసి, మరి మనం మిస్ అయినా కూడా డేట్ కలర్స్ వాళ్ళు ఫోన్ చేసి మరి పిలిపించి మాకు ట్రీట్మెంట్ రెగ్యులర్ గా ఫాలో రెగ్యులర్ గా మేడం. డే బై డే క్లాస్ ఉంటుంది మేడం. ఈ కలర్స్ లో జాయిన్ అవ్వక ముందు, ఇంతకు ముందు ఏమన్నా మీరు వేరే డైట్ వాడడం, ఇంకో చోట వెయిట్ లాస్ గురించి ఏమైనా ట్రై చేశారా? నేను ఎక్కడ చేయలేను మేడం. అది ఇక్కడ విన్న తర్వాత మా ఫ్రెండ్స్ తీసుకురావడము నేను అంతగా నమ్మలేదు మేడం. ఫస్ట్ ఏం చేస్తుంటారు అసలు? సినిమా ఫీల్డ్ చేస్తాం. సినిమా ఇండస్ట్రీ డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో చేస్తాను. అంటే మిగతా ఇంకెక్కడ ఏమీ ట్రై చేయలేదు, డైరెక్ట్ గా కలర్స్ కి వచ్చారు. కలర్స్ కలర్స్ గురించి ఏమి విన్నారు, వచ్చాక ఏమనిపించింది? కలర్స్ గురించి చెప్పారు మేడం చాలా మంది, ఈ విధంగా అడ్వర్టైజ్మెంట్ చూసినాము. కాకపోతే ముందు మేము కూడా నమ్మలేం మేడం, వాస్తవానికి అయితే నమ్మలే. ఇదంతా సాధ్యమా అనిపించింది అనమాట. ఇంత వెయిట్ లాస్ అనేది అవుతుందా, ఇట్ ఈస్ ఇంపాసిబుల్ అనుకున్నాం మేము. వచ్చిన తర్వాత చూస్తే స్టెప్ బై స్టెప్ పోతా ఉంటే మేము ఒక నలుగురు మళ్ళీ మేము జాయిన్ చేయించినాం మేడం. అంటే వాళ్ళు కూడా నమ్మకుండా కూడా మేము మా ఫ్రెండ్స్ తీసుకువెళ్ళి, అంటే మీకు పర్సనల్ ఎక్స్పీరియన్స్ కాబట్టి, మీరు ఈజీగా వెయిట్ లాస్ అయ్యారు కాబట్టి మీరు ఇంకోరికి చెప్తున్నారు. ఇంకోరికి చెప్పినాం, కానీ వాళ్ళు తీసుకున్న కేర్ చాలా బాగుంది. మా దానికంటే వన్స్ మనం జాయిన్ అయిన తర్వాత వాళ్ళు తీసుకున్న విధి విధానం మాకు ఆశ్చర్యం అనిపించింది అనమాట. అంటే వాళ్ళు మా ఎంట ఉండి ఎవ్రీథింగ్ అలా ఉన్న స్టాఫ్ మొత్తం అనుకోండి, ఈ చిన్న నుంచి పై స్థాయి కూడా అందరూ మాకు ఫోన్లు చేయడము, కాంటాక్ట్ చేయడము. మేము క్లాస్ అయిపోయిందని వెళ్ళిపోయినా కూడా మళ్ళీ మాకు ఫోన్ చేసి, క్లాస్ లో ఎలాంటి విషయాలు చెప్తారు? క్లాస్ లో డైట్ గురించి బాగా చెప్తారు మేడం. డైట్ గురించి ఏం తినాలి, ఏం తినకూడదు. అంటే ఈ 3 months లో మీరు 25 kgs వెయిట్ లాస్ అయ్యా అని చెప్తున్నారు కదా. 3 months రెగ్యులర్ గా క్లాసెస్ అటెండ్ అవ్వాల్సి ఉంటుందా, ఎలా ఉంటుంది? అది వన్ డే తర్వాత వన్ డే ఉంటుంది. ఓకే. డే బై రోజు తప్పి రోజు. వాళ్ళు ఇచ్చిన ఒక క్లాసెస్ అనేది ఇంత ఉంటుంది. ఎంత టైం స్పెండ్ చేయాల్సి ఉంటుంది అక్కడ? అక్కడ 3 hours ఉంటుంది మేడం. పొద్దున మేము 6కి వెళ్తే 9 వరకు. కొన్ని ఎక్విప్మెంట్స్, మంచి ఎక్విప్మెంట్స్ ఉన్నాయి అందులో. వాళ్ళు చెప్పే విధానము, డైట్ విధానం, దాన్ని మేము ఫాలో అవ్వకుంటూ అలా వెళ్ళిపోయినాం మేడం. అంటే ఒక కౌన్సిలింగ్ మాదిరిగా ఉంటుందా అది? ఉంటుంది మేడం. అలా డాక్టర్స్ వాళ్ళు రోజు తప్పి రోజు క్లాస్ 6 to 9. అంటే దాని టైం చేంజ్ కూడా 3 hours లో వాళ్ళు ఒక్కొక్క క్లాస్ ఉంటుంది అనమాట. ఎక్విప్మెంట్స్ ఉంటాయి, తర్వాత డైట్ గురించి చెప్తారు వాళ్ళు. అవన్నీ మనం విని శ్రద్ధగా మన పని కూడా మనం చేయాలి. సో వాళ్ళు ఎఫర్ట్ పెట్టాలి ఖచ్చితంగా. వాళ్ళు ఏది చెప్పారో మీరు ఆ రకంగానే ఫాలో అయ్యారా? అవును మేడం. ఓన్లీ డైట్ చేంజెస్ అనేది చెప్పారు మీకు, ఎలాంటి డైట్ ఇస్తారు కదా మేడం. మనకి ట్రీట్మెంట్ కూడా ఇస్తారు వాళ్ళు. ఓకే. మంచి ట్రీట్మెంట్ ఉంటుంది. అంటే ట్రీట్మెంట్ అంటే ఏ రకంగా ఇస్తారు? అవి మిషనరీస్ ఉంటాయి మేడం. మిషనరీస్ లో కొవ్వు తగ్గించడానికి అదొక 1/2 hour అని, తర్వాత ఒకటి హీట్ అనేది ఉంటది. ఇబ్బంది పడ్డారా ఆ ట్రీట్మెంట్? ఏం లేదు, అటువంటిది ఏం లేదు, అంతా ఊరికే అది అంతే. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఇలాంటి ఏం లేదు మేడం. మీరు అసలు అనుకున్నారా 3 నెలల్లో 25 కేజీలు తగ్గుతానంటే? అసలు మామూలు విషయం కాదు తగ్గడం అనేది. ఫ్రెండ్స్ అందరూ ఆశ్చర్యం. అంతకుముందు మీరు వెయిట్ ఎక్కువ ఉన్నప్పుడు ఎలాంటి ఇబ్బందులు పడేవాళ్ళు? అంటే మేము ఏజ్ వచ్చి 50+ మేడం, వాస్తవానికి 50+. కొంచెం ఏంటంటే మొక్కలు కొంచెం స్టార్ట్ అయిందనమాట. నేను ఒక డాక్టర్ని సంప్రదించిన, ఆయన కొంచెం అడ్వైస్ చెప్పాడు మాకు.
ఈ వెయిట్ అంతా ఇక్కడ పడుతుందని వరకు కొంచెం ఈ ఫ్రెండ్స్ చెప్పిన దాన్ని కంపేర్ చేసుకొని ఈ కలర్స్లో జాయిన్ అయినా మేడం. ఇప్పుడు మీరు నమ్మరు, మీరు పరిగెత్తుతా మేడం. సో కాసేపు రోహిత్ తో కూడా నేను మాట్లాడతాను. రోహిత్ గారు, మీరు ఇంతకు ముందు ఎంత వెయిట్ ఉండేవాళ్ళు, ఇప్పుడు ఎంత వెయిట్ కి వచ్చారు, అసలు ఏం చేస్తుంటారు? నేను ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకర్ మేడం అండ్ ఆస్పైరింగ్ యాక్టర్ కూడా. 121 ఉండేవాడిని ఇంతకుముందు కలర్స్ కి రాకముందు. ఇప్పుడు 95. ఇంకా స్టిల్ కంటిన్యూ అవుతుంది అనమాట ట్రీట్మెంట్. ఓకే, ఎన్నాళ్ళు తీసుకున్నారు ట్రీట్మెంట్? నేను ఈ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉండడం వల్ల కొంచెం నాకు ఆల్టర్నేట్ డేస్ కుదరలేదు. వీక్ లో ట్వైస్ అట్లా వెళ్ళేవాడిని. సో 6.5 months పడింది. అదేంటి 3 months లో హరిశంకర్ గారు 25 kgs, మీరు 6 నెలల్లో 25 kgs? హరిశంకర్ గారు టార్గెట్ పెట్టుకొని ఇట్లా ముక్సూటికి వెళ్ళారు. అంటే మీరు దారి తప్పారు అప్పుడప్పుడు, అంతేనా? ఖచ్చితంగా 100% దారి తప్పారు. తప్పితేనే 6 months లో అంటే ఫాస్ట్ రిజల్ట్. ఒకవేళ నేను మేబీ బయట చేసి ఉంటే, చెయ్యలేదు, ఎక్కడైనా బద్ధకం మనకి, ఒకవేళ చేసి ఉంటే 1.5 year పట్టేది, ఇక్కడ స్పీడ్ గా వచ్చింది అనమాట. అంటే ఇంతకు ముందు ఏమన్నా ట్రై చేశారా వెయిట్ తగ్గడానికి మీరు? యూట్యూబ్ ఉంది కదా మేడం, చేతిలో ఉంటది కదా, సో ఓపెన్ చేసేసి చేయాల్సినవన్నీ చేశా. 2 రోజులు జిమ్ కి వెళ్ళడం, 3వ రోజు ఆటోమేటిక్ గా బంద్ పెట్టడం. సీరియస్ గా ఏది ట్రై చేయలేదు, అన్ని రకాలుగా ట్రై చేశారు కానీ స్టార్ట్అప్ సీరియస్ గానే ఉండేది, దాని ఎండ్ మాత్రం చాలా దారుణంగా ఉండేది. ఓకే, సీరియస్ గా ట్రై చేసిందంటే కలర్స్ ఒకటేనా? సీరియస్ గా ట్రై చేసిన చెప్పడం కన్నా మ్యామ్, పద్ధతి అంటారు కదా, అది అలవాటు. పద్ధతి ప్రకారం నడుచుకున్నారు, నడుచుకునేలా చేశారు. నేను నడుచుకున్నా అని చెప్పను, క్రెడిట్ మొత్తం నేనే తీసుకోను. నడుచుకునేలా చేశారు, ఒక డిసిప్లిన్ అలవాటైంది బాడీకి. ఓకే, అందుకే 6 నెలలు మీకు తగ్గట్టు ఆలస్యం అమృతమైంది నా విషయంలో. ఓకే, మధ్య మధ్యలో స్కిప్ చేశారు, ఫుడ్ విషయంలో అటు ఇటు అయింది కాబట్టి 6 నెలలు పట్టింది. ఫుడ్ విషయంలో ఫస్ట్ 2 months నేను కంప్లీట్ గా అసలు ఏం ఫాలో అవ్వలేదు. సో అది ఎలా ఉందంటే, సపోజ్ 1 to 100 తీసుకున్నాం అనుకోండి, 100 నుంచి 90 వరకే అయింది. ఎప్పుడైతే వాళ్ళు చెప్పిన డైట్ కూడా చేశానో, ఈ ట్రీట్మెంట్ కి దానికి రెండింటికి బాగా వర్కౌట్ అయ్యి చాలా ఫాస్ట్ గా రిజల్ట్ వచ్చింది, వితౌట్ సైడ్ ఎఫెక్ట్స్. అంటే మీరు కలర్స్ గురించి ఏమిని దాంట్లో జాయిన్ అయ్యారు, మీరు జాయిన్ అయ్యాక ఏమనిపించింది, మీరు వెళ్ళినప్పుడు మీకు వాళ్ళు చెప్పింది ఏంటి? ఫస్ట్ వెయిట్ నేనే చూసుకున్నా, ఒక పెద్ద అద్దంలో ఉంది అది. సో మా సిస్టర్ సజెస్ట్ చేసింది, ఇట్లా కలర్స్ ఉంటది అది అని చెప్పేసి. పెద్దగా పట్టించుకోలేదు, ఓపెన్ గా చెప్తున్నా, పెద్దగా పట్టించుకోలేదు. ఆ తర్వాత నేను బెంగళూరులో ఒక ఫిలిం చేయడానికి వెళ్ళాను అనమాట. అప్పుడు టెక్నీషియన్ గా ఉన్నప్పుడు, సినిమాటోగ్రఫీ చేయడానికి వెళ్ళినప్పుడు ఎలక్ట్రానిక్ సిటీలో వాళ్ళు ఒకటి ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు మేము. సో అందులో టాప్ 1 వచ్చిన, అంటే వాళ్ళందరినీ కూర్చోబెట్టేసి ఒక ప్రోగ్రామ్ లాగా కండక్ట్ చేసి, ఇన్ని రోజుల్లో ఇంత తగ్గారు అని చెప్పేసి చూపిస్తే, బిఫోర్ ఆఫ్టర్ ఫోటోలు చూసి నేను షాక్ అయ్యా. అంటే కలర్స్ గురించి ఎతికినప్పుడు సెలబ్రిటీస్, రంభ గారు వాళ్ళందరిది వచ్చింది, అది ఫైన్, బట్ అది కొంచెం ప్రచారం అన్నట్టు తీసేసాను నేను. పబ్లిసిటీ ఉంటది కదా, మనకు తెలవందే ఉంది అనుకున్నా. బట్ బయట కామన్ మ్యాన్ లో జరిగినప్పుడు మాత్రం నేను షాక్ అయ్యా. అసలు అతనికి ఇతనికి పోలిక లేదు, ఒక ఫేస్ కట్ తప్ప మిగతా అంతా కంప్లీట్ చేంజ్ ఉంది. అది చూసి అప్పుడు వెళ్ళి అసలు ఫస్ట్ ఎలా ఉంటది, వెళ్ళినప్పుడు ఏం చెప్పారు వాళ్ళు? వెయిట్ ఖచ్చితంగా వెయిట్ లాస్ ఉంటుంది అనేది చెప్పారా? నమ్మకం ఏర్పడిందా మీకు? వెళ్ళినప్పుడు వెయిట్ లాస్ అవుతుంది అనేది కలర్స్ బ్రాంచ్, ఐ మీన్ కలర్స్ ఉన్నదే దాని గురించి కాబట్టి అది చెప్పారు. నేను ఆ పాయింట్ చెప్పట్లేదు, ఎందుకంటే అది తెలుగులో ఒక వర్డ్ ఉంటది, జగం ఎరిగిన సత్యం అన్నట్టు. సో ఆ వర్డ్ చెప్పాను కానీ ఫస్ట్ ప్రాసెస్ ఎలా ఉంటుందో చెప్పారు. ఆ ప్రాసెస్ ఎలా ఉంటది, ఎలా ఉన్నప్పుడు మనం ఏం చెయ్యాలి, మేము చేస్తాం, బట్ మేము చేసేదానికి మీరు కూడా 100% ఫాలో అవుతేనే పని అవుతుంది అన్నారు. సో నేను 60% ఫాలో అయినా అనుకుంటున్నా, బట్ దాంట్లోనే మంచి రిజల్ట్స్ వచ్చినాయి. ఏమైనా ఇబ్బంది పడ్డారా కలర్స్ లో ఎప్పుడైనా? అప్ అండ్ డౌన్స్ చూసారా వెయిట్ లాస్ లో? అంటే పెరగడం, బాడీ ఫ్లక్చుయేషన్స్ ఖచ్చితంగా మ్యామ్, బాడీ ఫ్లక్చుయేషన్స్ ఖచ్చితంగా అయ్యాయి. ఎలా అంటే ఫస్ట్ 2 months నేను డైట్ ప్రాపర్ గా ఫాలో అవ్వాల, వెళ్ళా కానీ డైట్ ఫాలో అవ్వలేదు. అండ్ నా బాడీ స్ట్రక్చర్ నాకు తెలుస్తుంది కదా, నేను కొంచెం ఫ్లెక్సిబిలిటీ ఉంటాను. సో డే మొత్తం నుంచోనే ఉంటాయి కాబట్టి అది పెద్ద ప్రాబ్లం అవ్వలేదు. బట్ డైట్ ఫాలో అవ్వకపోవడం వల్ల సపోజ్ 116 వచ్చింది అనుకోండి, 116 వచ్చిన తర్వాత ఈ రోజు 116 వచ్చింది అనుకొని ఒక 3-4 days గ్యాప్ ఇచ్చేసి డైట్ ఫాలో అవ్వకుండా వెళ్ళినమ్మంటే అది 170 మళ్ళీ నమ్మకం పోవడం ఏంటి అని చెప్పేసి వాళ్ళు మళ్ళీ, సార్ అది కాదు సార్, రోబో సినిమాలో చెప్తారు కదా, బాబు చిట్టి టీవీ ఆన్ చేయండి, టీవీ పెట్టుబడి అంటే అది పెట్టుబడేస్తుంది, ఆన్ చేయి అని చెప్పాలి మీ బాడీ కంటే. అది ట్యూన్ చేయడానికి ఒక 2 months పట్టింది మ్యామ్. బట్ ఎప్పుడైతే బాడీ ట్యూన్ అయిందో అప్పటి నుంచి రిజల్ట్ మంచిగా ఉంది. ఇప్పుడు నాకు ఆ డిసిప్లిన్ అనేది అలవాటు అయిపోయింది. సో స్టిల్ కంటిన్యూనా? ఆఫ్ కోర్స్, అది లైఫ్ టైం మ్యామ్. ఒకనొక టైంలో ఇప్పుడు నేను సమ్ టార్గెట్, మీరు ఎంత టార్గెట్ పెట్టుకున్నారు, ఎంత వరకు రీచ్ అవ్వగలిగారు? 85. నా BMI ప్రకారం, నా హైట్ ప్రకారం నేను 85 ఉండాలి. అంటే గూగుల్ చేసి అన్ని చేసి వాళ్ళని అడిగి. కలర్స్ లో జాయిన్ అయినప్పుడు వాళ్ళు టైం పీరియడ్ ఎంత చెప్పారు మీకు?
ఎన్ని నెలల్లో మీరు తగ్గుతారని చెప్పారు? అలా చెప్పలేదు మ్యామ్. ఆ. నేను శ్రీనగర్ కాలనీ బ్రాంచ్ లో జాయిన్ అయ్యా. నాకు క్లియర్ గా ఏం చెప్పారంటే, సార్ మీరు రెగ్యులర్ గా ఆల్టర్నేట్ డేస్ ఈ రోజు వదిలేసి రోజు వస్తే ఖచ్చితంగా రిజల్ట్స్ చాలా స్పీడ్ గా ఉంటది. అలా కాదు, మీకు టైం అటు ఇటు ఉంటది ప్రాసెస్ అనుకుంటే పర్టికులర్ గా టైం చెప్పను కాబట్టి మీరు చేసేదాన్ని బట్టి. బట్ ఒక్క విషయం మాత్రం కన్ఫర్మ్ గా చెప్పారు, ఇప్పుడు మేము కష్టపడి మిమ్మల్ని ఒక 500-600 గ్రామ్స్, సరే 1 kg చెప్దాం, 1 kg తగ్గించాం అనుకోండి, మీరు నెక్స్ట్ వచ్చేటప్పుడు ఆ కేజీ పెంచుకోకుండా రాకండి, చాలు, తగ్గించే బాధ్యత మాది అన్నట్టు చెప్పారు. అది నాకు బాగా నచ్చింది, ఆ ఒక్క మాటకి సో కలర్స్ లో జాయిన్ అయ్యాక ఇప్పుడు హ్యాపీగా ఉన్నారా? ఇంతకు ముందు ఏమన్నా హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేశారా వెయిట్ ఎక్కువ ఉన్నప్పుడు? నాకు హెల్త్ ఇష్యూస్ ఏం లేవు. అంటే లవ్ గా ఉండడం వల్ల చాలా ఈజీగా నడవలేరు, ఆయాసం వస్తుంది, అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా జనరల్ గా? అలాంటిది ఏం లేదు నాకు, ఫస్ట్ నుంచి కూడా అదేం లేదు. నేను కొంచెం ఫ్లెక్సిబుల్ మ్యాన్. ఈ బాడీ వచ్చింది కూడా హైదరాబాదీ దమ్కి బిర్యానీ డబల్ మసాలాలు వేసుకుని అర్ధరాత్రి 12ంటికి తినడం వల్ల వచ్చింది. అంటే నేను ఇక్కడ బిర్యానీని తప్పనట్లేదు, నేను తిన్న టైం రాంగ్ అని చెప్తున్నా. ఓకే. సో అది సడన్ గా తెచ్చుకున్నది కాబట్టి కరిగించుకోవడానికి టైం సో ఇంకాస్త తగ్గదలుచుకున్నారు ఇంకా? ఇంకా 85 నా టార్గెట్. నా బిఎంఐ ప్రకారం, నా హైట్ ప్రకారం 85 ఉండడం. అంటే దీంట్లో జాయిన్ అయ్యి ఈ డైట్ ఫాలో అయ్యి వాళ్ళు ఇచ్చిన ట్రీట్మెంట్ తీసుకున్నాక ఏమన్నా ఇబ్బందులు ఫేస్ చేశారా? నేను అసలు ఏమీ లేవుగా, ఒక్క సైడ్ ఎఫెక్ట్ కూడా లేదు. అండ్ ఐఎమ్ హ్యాపీ విత్ దట్. ఓకే, 25 kgs తగ్గారు ఇప్పటి వరకు. యా. సో మీలాగా వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? వాళ్ళు తగ్గిస్తారు, బట్ మనం కూడా చేయాలి. స్ట్రిక్ట్ గా ఫాలో అవుతే చాలు. స్ట్రిక్ట్ గానే వర్డ్ అవసరం లేదు. ఇప్పుడు సపోజ్ 100% చేయనప్పుడు నా పాయింట్ లో 60% చేసినా రిజల్ట్ బానే ఉంటది, ఎందుకంటే నేను 60% చేశాను. సో అందుకే మీకు 6 నెలలు పట్టింది కదా? అంతేనా? అండ్ నేను రెగ్యులర్ గా వెళ్ళలేదు మ్యామ్, బ్యాక్ బెంచర్ లాగా బంక్ కొట్టుండే వెళ్ళే. సో మీరు కూడా సీరియస్ గా చేస్తే హరిశంకర్ గారి లాగా 3 నెలల్లో 25 kgs తగ్గేవాళ్ళు. స్కిప్ చేశారు కాబట్టి మీకు 6 నెలల టైం పట్టింది. మీరేం చెప్తారు హరిశంకర్ గారు? ఇంకొకటి అపోహ ఉన్నది మేడం, ఏంటంటే కలర్స్ లో బాగా డబ్బులు తీసుకుంటున్నాను, కానీ రీజనబుల్ అమౌంట్ మేడం. ఒక మిడిల్ ఫ్యామిలీ ఎవరైనా వెళ్ళొచ్చు. అది ఏదో పెద్ద స్టార్లకు, ఎవరు బాగా వ్యాపారవేత్తలు వాళ్ళకి కాకుండా ఒక మిడిల్ ఫ్యామిలీ కూడా తగ్గవచ్చు. ఎంత రీజనబుల్ ఇస్తారు వాళ్ళు వాళ్ళ పరిస్థితులను బట్టి వాళ్ళు కూడా ఇచ్చేస్తారు. అందుకే ఈ రోజు కలర్స్ నాకు తెలిసి 60 బ్రాంచెస్ ఉన్నాయి మేడం. 50+ త్రూఅవుట్ ఇండియా మొత్తంలో 60 బ్రాంచ్లు ఉన్నాయి. దాదాపు 10 లక్షల మంది కస్టమర్లు వెళ్ళిపోయారు మేడం. స్టార్లే కాకుండా వాళ్ళే కాకుండా కూడా ప్రతి ఒక్క మిడిల్ ఫ్యామిలీ కూడా రీజనబుల్ అమౌంట్ ఉంది. సో కలర్స్ అంటే ఎక్కువ కాస్ట్ అని కూడా భయపడిన అవసరం లేదు. కాస్ట్ అనేది అస్సలు లేదు, సైడ్ ఎఫెక్ట్స్ లేవు, కాస్ట్ ఎక్కువ లేదు. మనం పోయి పలానా అని చెప్తే వాళ్ళు చూసేది వాళ్ళు చూస్తారు మేడం. రీజనబుల్, అందుబాటు ధర. ఓకే, మనం ఓపెన్ చెప్పండి, అందుబాటు ధరలో ఉన్నది అది. సో వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకి ఇది ఒక ఈజీ వే అంతే మేడం, హెల్దీ వే. అంతేనా? ఇప్పుడున్న జనరేషన్ లో అదొక నిజంగా మాకు ఒక హెల్పింగ్, చాలా హెల్ప్ చేసినట్టే మాకు లెక్క కలర్స్ ద్వారా. కలర్స్ లో జాయిన్ అవ్వాలి, వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? 100% రిజల్ట్ చూస్తారు మేడం. వాళ్ళు రేట్ కూడా రీజనబుల్, వాళ్ళు ఇచ్చే ఎఫెక్ట్, వాళ్ళు మనకి ఇచ్చే పద్ధతులు, డైట్ కానీ ఇవన్నీ మంచి ఫాలో అయితే 100% సక్సెస్ అవుతాం. ఇది పక్క. ఓకే, మేము పోయినాం కాబట్టి మాకు తెలుసు. మీ ఎక్స్పీరియన్స్ తో మీరు చెప్తారు. ఎస్ మేడం. మీరు రోహిత్ గారు? ఖచ్చితంగా నేను కూడా మేడం సార్ చెప్పినట్టే చెప్తా. 100% నమ్మొచ్చు కలర్స్ ని, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే మనం వెయిట్ లాస్ అవుతాం, ట్రస్ట్ చేయాలి. అంటే మిగతా ఫాలో అయిన వాళ్ళకి కొంచెం ఉంటది ఆ నెగిటివ్ థింకింగ్ అనొచ్చు, లేకపోతే కాన్ఫిడెన్స్ లేకపోవడం అనొచ్చు. ఆ కాన్ఫిడెన్స్ అయితే ఖచ్చితంగా బూస్ట్ అవుతుంది. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసరికి వాళ్ళు చెప్పేది కొంచెం ఫాలో అవ్వాలి. అంటే ఏమవుతుందంటే మేడం, బాడీ ఫ్లక్చుయేషన్స్ ఆల్రెడీ వెళ్ళే వాళ్ళు చూస్తే మాత్రం వాళ్ళకి అర్థం అవుతుంది. బాడీ ఫ్లక్చుయేషన్స్ ఖచ్చితంగా ఉంటాయి. అంటే సపోజ్ ఈరోజు మనం 6:30కి డిన్నర్ చేయడానికి, నైట్ 10కి డిన్నర్ చేయడానికి, 12కి డిన్నర్ చేయడానికి చాలా తేడా ఉంటుంది. దీంతో వెళ్తే రేపొద్దున ఖచ్చితంగా తేడా ఉంటుంది. సో నేను చెప్పేది ఏంటంటే డైట్ ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఇక్కడ డైట్ అంటే మానేయడం కాదు, ఆన్ టైం. ఇలాంటి ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటూ అంత డాక్టర్ మాట్లాడినట్టు పెద్ద వర్డ్స్ కూడా అక్కర్లేదు మేడం. ఏది తీసుకున్నా టైం కి తీసుకోవాలి. ఎట్ ది సేమ్ టైం కొంచెం రెగ్యులర్ గా, నాకు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలో వాళ్ళు ఖచ్చితంగా చెప్తారు. మనం తినే రెగ్యులర్ గా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ మ్యామ్, మనం తినే ఫుడ్ లో నుంచే చెప్తారు వాళ్ళు. ప్రత్యేకించి ఆవకాడో అలాంటి ఏం చెప్పరు. మనం బీరకాయ తింటుంటే బీరకాయ గురించే చెప్తారు, కానీ ఎలా తినాలో చెప్తారు. సో మీ ఇద్దరు హ్యాపీ ఇప్పుడు? అంతేనా? 25 + 25 50 kgs ఇద్దరు కలిసి తగ్గారు మొత్తానికి. ఇప్పుడు హ్యాపీగా హెల్దీగా ఉండాలి.
థ్యాంక్ యూ హరిశంకర్ గారు, థ్యాంక్ యూ కలర్స్ వాళ్ళు కూడా ఒక చిన్న మాట ఏంటంటే చెప్పండి. వాళ్ళు ఇదే విధంగా హెల్ప్ చేసుకుంటే ఇంకా బ్రాంచులు పెరిగి ఒక రకంగా సమాజ సేవ చేస్తున్నారంటారా? 100%. ఇంకా వాళ్ళు బాగా ఎదిగి మాలాంటోళ్ళు చూస్తున్నాం కాబట్టి ఇంకా వెయిట్ ఉన్న వాళ్ళు దయచేసి వచ్చి చూసుకొని ఇంకా ముందుకు పోవాలని వాళ్ళకు మీ ద్వారా వాళ్ళకు కృతజ్ఞత థ్యాంక్స్ చెప్తున్నాం. థ్యాంక్ యూ హరిశంకర్ గారు, థ్యాంక్ యూ రోహిత్ గారు. చూసారు కదా, హరిశంకర్ రోహిత్ ఇద్దరు కూడా 25 kgs చొప్పున వెయిట్ లాస్ అయ్యారు. ఎవరైనా కలర్స్లో జాయిన్ అవ్వాలి, వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.